సంగారెడ్డి ఇండ్ల మధ్యలో ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన కంప్లీట్గా సంగారెడ్డిలోనే ఉంటుందన్నమాట. సంగారెడ్డి డెవలప్మెంట్స్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 మెయిన్ కీ పాయింట్గా ముంబై హైవే కనెక్టివిటీ తోటి మనకి సంగారెడ్డి అనేది ఉంటుంది. ఇలాంటి సంగారెడ్డిలో మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సంగారెడ్డికి మెయిన్గా 2 హైలైట్స్ ఉన్నాయండి. 2 నేషనల్ హైవేస్ కనెక్టివిటీ అవుతాయి. ఒకటి వచ్చేసి మనకి ఏదైతే ముంబై హైవే ఉంటుందో, ఒకటి నాందేడ్ వెళ్ళే హైవే అనమాట. ఈ 2 హైవేలకు కనెక్టివిటీ ఉండే విధంగానే మనకి సంగారెడ్డి ఉంటుందన్నమాట. అలాంటి ఈ సంగారెడ్డిలో కనుక చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా రెడీ టు కన్స్ట్రక్ట్ ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. మొత్తం ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే 5 to 5.5 acresలో మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇందులో 157 స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ సైజెస్లో మనకు విల్లా ప్లాట్స్ అయితే మనకు వీళ్ళు ఇస్తున్నారనమాట. కంప్లీట్గా వెల్ డెవలప్మెంట్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ చూసుకున్నా చుట్టూ హౌజెస్, మంచి కన్స్ట్రక్షన్స్, వాటి మధ్యలో మనకి ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడే ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్స్ అన్ని వర్క్స్ అయితే కూడా స్టార్ట్ అవుతున్నాయి. డెవలప్మెంట్ వర్క్స్ కూడా చాలా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇలాంటి స్టేజ్లోనే మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి రిటర్న్స్ వస్తాయి. ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ప్లేసెస్లో కనుక చూసుకున్నట్టయితే మనకు సంగారెడ్డి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టౌన్ అని చెప్పుకోవచ్చు. మనకు ఏదైతే బిహెచ్ఎల్ సర్కిల్ నుంచి పటాన్ చెరువు నుంచి ముత్తంగి, ఇస్నాపూర్, రుద్రారం, ఐఐటి కంది, ఆ తర్వాత ఇలా నందికంది, ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు సంగారెడ్డి కూడా కనెక్టివిటీ అవుతుందన్నమాట. సంగారెడ్డిలో కనుక చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ చుట్టూ మంచి హౌజెస్ ఉంటాయి. మంచి డెవలప్మెంట్, వెల్ డెవలప్మెంట్ సిటీగా కూడా సంగారెడ్డిని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో కనుక మనకు మెట్రో ఎక్స్పెండ్ అయితే కనుక అతి త్వరగా హైదరాబాద్లో కలిసే సిటీ కనుక చూసుకున్నట్టయితే సంగారెడ్డి అనే చెప్పుకోవచ్చు. సంగారెడ్డి కనుక చూసుకున్నట్టయితే పటాన్ చెరువు మెయిన్ బస్ స్టాప్ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 28 కిలోమీటర్స్ మనకు సంగారెడ్డి ఉంటుంది. సంగారెడ్డి మెయిన్ టౌన్ మనకు రఫ్లీ అయితే 1 hour లోపు మనం హైదరాబాద్లో రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. మన ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి హైదరాబాద్ చుట్టూ ఎక్కడికైనా వెళ్ళే విధంగా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 కనెక్టివిటీతో ఉండే మంచి సిటీ, వెల్ డెవలప్ సిటీగా సంగారెడ్డి ఉంటుంది. అలాంటి సంగారెడ్డిలోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్గా వెల్ డెవలప్మెంట్, మంచి కంప్లీట్గా అన్ని అమ్యూనిటీస్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకు 33-40 feet రోడ్స్ ఇస్తున్నారు, ఇంటర్నల్ రోడ్స్ ఇస్తున్నారు. ఈ విధంగా మొత్తం వెల్ డెవలప్మెంట్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. బెస్ట్ ప్రాజెక్ట్ అని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకునే వాళ్ళకైతే, ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి మంచి ప్రీమియం ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.